అయితే మీరు అన్నారు ఫస్ట్ లైన్లో నిలబెట్టాలి, సెకండ్ లైన్లో పడగొట్టాలని. మీరు అత్యంత ప్రసవ వేదన పడిన సందర్భం ఉందా పాట రాసేటప్పుడు? నాకు దొరకట్లేదు, ఇది పదం దొరకట్లేదు, సందర్భానికి యాప్ట్ అవ్వట్లేదు అన్నట్టు. నిన్నే పెళ్ళాడుతూనే మీకు సందర్భం చెప్తా. అవునా? గాజుల వ్యాపారి మెత్తగా పిసుకుతుంటాడే అని రాశా. మెత్తగా వద్దు అన్నాడు. మొత్తం పాట అంతా అయిపోయింది, ఆ ఒక్క వర్డ్ రావట్లేదు. నాకేమో ఫ్లైట్ టైం అవుతుంది. కృష్ణవంశీ అంటాడు, ఆ వర్డ్ నాకు నచ్చకపోతే నువ్వు ఇలా ప్రయాణం క్యాన్సల్, రేపు వెళ్దు అని అన్నాడు. చిన్నగా పిసుకుతుంటాడే, మెత్తగా పిసుకుతుంటాడే, ఇలా రాస్తున్నాను. నో అంటున్నాడు. ఆ ఒక్క వర్డ్ రాస్తే నేను కార్ రెడీ ఉంది, ఎక్కి నేను ఫ్లైట్ రావాలి, ఎయిర్పోర్ట్ రావాలి. తేరగా పిసుకుతుంటాడే అన్నా. ఓకే వెళ్ళిపోమన్నాడు. తేరగా ఫ్రీ కదా, ఇది ప్రతి ఒక్కరు చేతిలో ఇస్తారు వాళ్ళకి. అంటే ఒక వర్డ్ మనల్ని ఎంత తికమక చేస్తుంది. చాలా డీప్ డెప్త్ కూడా ఉంది. తేరగా వచ్చి, తేరగా అనేది చాలా ప్లేసెస్ లో కూడా వాడుతుంటారు. తేరగా వచ్చిపోవడానికి, తేరగా దొడ్డేద్దాం అనుకున్నాం. ముఖ్యంగా పిసకడం అనేది సానికొంపల్లో జరుగుతుంది. కృష్ణవంశీ యొక్క ఆలోచన చూడు, ఎంత రాసినా కూడా ఆ తేరగానే వచ్చేదాకా ఆయన వదిలిపెట్టలా. హీఈస్ వెరీ వెరీ ఫోకస్డ్ అన్నమాట. ఇలా సందర్భాలు కొట్టుమిట్టాడిన క్షణాలు ఉంటాయి. అట్లాగే నేను గోవిందుడు అందరి వాడేలో నీలి రంగు చీరలో అన్న పాట ఉంది కదా, చందమామ నాకు నాకు కృష్ణవంశీ గారికి యుద్ధమే జరిగింది. అంటే చర్చ 28 రోజులు రాశాను ఆ పాట. నా లైఫ్లో ఫస్ట్ టైం ఒక పాటకు అంత టైం 28 రోజులు టైం తీసుకున్న పాట అదొకటే. అందులో పర్సనాలిటీ డెవలప్మెంట్ ఉండాలి, అందులో వ్యవసాయం ఉండాలి, పంటలు ఉండాలి, అందులో టీజింగ్ ఉండాలి, అందులో యూత్ను ఆకర్షించేటువంటి పాట అయి ఉండాలి. కానీ పాడేది తాత, పాడించుకునేది నానమ్మ. అలాగని యూత్ ఏంది ఇది ముసలిని పాట రాసావు అన్నట్టు ఉండకూడదు. ఇన్ని నిబంధనల మధ్య ఆ పాట రాసి వచ్చింది. అలా ఐ సక్సీడ్. ఆ పాట నిలబడిపోయింది. సాహసాల పొలమే దున్ని పంట తీస్తే అదే అదే సంక్రాంతి పండగ. ఇట్లాంటివన్నీ మనం అందులో రాయడం జరిగింది. ఇందాక అన్నాను కదా, ప్రకృతి చాలా కాన్స్పైర్ చేస్తుంది అని చెప్పేసి. మీరు ఎక్కడో అక్కడ నల్గొండలో పుట్టి, తర్వాత మీ విద్యాభ్యాసం అంతా అయిన తర్వాత మీరు ఉపాధ్యాయులుగా మీరు జీవితం కొనసాగిస్తున్న టైంలో కూడా, కానీ మీరు మళ్ళీ సినిమాల్లోకి వచ్చి నమస్తే అన్నారు ఫస్ట్ పాట రాసి, తర్వాత మీకు బ్రేక్ రావడానికి మరి కొంచెం టైం పట్టింది. మీ గురించి ఎక్కువగా అందరికీ తెలిసి రావడం అనే సందర్భం రావడం వరకు ఒసే రాములమ్మ. అంటే అప్పటి వరకు దాసరి నారాయణరావు గారు అప్పటికే అద్భుతమైన సినిమాలు తీశారు. ఆ స్టేజ్కి వచ్చేసరికి అంటే ఆయన ఇలాంటి కథాంశంతో కథించుకోవాలి, ఇలాంటి కథలు కూడా చెప్పాలి అంటే అప్పటి వరకు తెలంగాణ నేపథ్యం ఒకటి, అప్పటి వరకు ఒక రకంగా చూస్తారు, ఆ తర్వాత ఒక రకంగా చూస్తారు. ముఖ్యంగా పాట అనేది తెలంగాణకి ఉద్యమం ప్రకారం చూసుకున్నా సరే, ఇంకేదైనా చూసుకున్నా పాటే ముందుకు తీసుకెళ్ళింది. దేన్నైనా సరే, ఆనాటి సాయుధ పోరాటమైనా కావచ్చు, అవును, అంత పూర్వం కావచ్చు, మొన్నటి తెలంగాణ రాష్ట్ర బండి గట్టి కానీ ఏదైనా కానీ. అంటే ఇక్కడ నేను లైన్ గీస్తున్నాను, బేసిస్ చూపిస్తున్నాను కాదు, కానీ పాట అనేది ఆంధ్ర వైపు ఒక ఎంటర్టైన్మెంట్ అయితే, తెలంగాణ వైపు అది ఒక ఉద్యమం అయింది. ఎగ్జిస్టెన్స్ కి ఒక జెండాలాగా నిలబడింది. మీరు అప్పటి వరకు మీరు మళ్ళీ మీకు వచ్చి రాగానే మీరు ఒసే రామలమ్మ అందుకుంటారో తెలీదు. వచ్చిన తర్వాత కూడా మీకు ఒక భయం ఉండొచ్చు, బిడే ఉండొచ్చు, ఎట్లా చేయాలి ఏంది అవన్నీ ఉండొచ్చు. కానీ మీరు కరెక్ట్గా ఆయన దాసరి నారాయణరావు గారు అది తీసే టైంకి మీరు ఒసే రామలమ్మ అనే సందర్భం మీకు కనుక ఇస్తే మీరు రాయగలిగిన మీరు ఉండాలి. కానీ అదంతా స్టార్ట్ అవ్వాలంటే దానికన్నా ముందు అవ్వాలి. సో నమస్తే అన్న నుంచి స్టార్ట్ అయ్యి తర్వాత కొన్ని చాలా రాసి దానికి పెద్దగా టైం వచ్చినా పేరు వచ్చినా లేదు. కానీ ఒసే రామలమ్మ నుంచి మిమ్మల్ని అంటే ప్రకృతి మిమ్మల్ని సంసిద్ధం చేసింది. కరెక్ట్గా మిమ్మల్ని వేసింది. మరి ప్రపంచంలో విశ్వంలో ఎంతమంది ఉన్నా కూడా కనెక్షన్ ఎంతమంది ఉన్నారు, ఎంతమంది రచయితలు ఉన్నారు, అందరూ నాకన్నా గొప్పగా రాశారు. ఏ సిరివెన్నెల గారు రాయరా అని అడిగితే ఆయన రాస్తారు. కానీ మిమ్మల్ని ఆ టైంకి అక్కడ తీసుకురావడం అయితే ఉందో ఇట్స్ నేచర్. మళ్ళీ మీకు స్వతహాగా కూడా మీ ఈ విషయం గురించి నేను చర్చించాలనుకోవట్లేదు. తండ్రి గారి మరణం కానీ ఇంకేదైనా అవ్వచ్చు, వారసత్వం ఏదైనా ఉండొచ్చు, మళ్ళీ భూమి గుండ్రంగా ఉంటుంది అన్నట్టు మళ్ళీ రజాకారికి రాశారు మీరు. అవును, నా చుట్టూ ఉన్న వాతావరణం కూడా నన్ను అట్లా ప్రేరేపిస్తుంది కదా. మా అమ్మ చెప్పే కథలు, మా అమ్మ చూసిన జీవితం, మా అమ్మ చూసిన పోరాటం, చేసిన పోరాటం, చూసిన పోరాటం, ఇవన్నీ కూడా నా మీద నా బాల్యంలో నాకు చెప్పినప్పుడు నా లోపల ఇంకిపోతాయి. అది కరెక్ట్ గా నాకు నేచర్ నన్ను తీసుకొచ్చి మొదటి హిట్ ఒసే రామలమ్మకి ఇవ్వడం లోపల ఇది నేచర్ యొక్క పాత్ర.
మీరు బ్లెస్డ్ గురువు గారు, మీరు literally మీరు blessed. లేకపోతే దాసనారాయణరావు గారు నేను రాకన్నా 10 ఏళ్ల ముందు కూడా శ్రీరామలో తీయొచ్చుగా, తీయచ్చు లేదా నేను వచ్చిన తర్వాత ఒక 10 ఏళ్ళు తీయొచ్చు కదా. తీయచ్చు. అలా ఆయనకు ఆ థాట్ రావడం, అప్పుడు నేను ఆయనకు అందుబాటులో ఉండడం అనేది అదొక భగవంతుడు కల్పించిన సన్నివేశం అందామా, ప్రకృతి కలిపిన సన్నివేశం అందామన్నా. బట్ ఇట్ ఈస్ నాట్ మై ఇన్ హ్యాండ్స్, నా చేతిలో ఉన్నది కాదన్న. నేను చెప్పలేదు కవిత్వం మనిషి నేర్చుకుంటుందని, మిమ్మల్ని ఎంచుకుంటుంది. అదన్న రైట్, కరెక్ట్గా అది ఎన్నుకుంది. అప్పుడు అక్కడతో నాకు ఒక బ్రేక్, దాన్ని ఏమంటారు, టేకప్ అంటారా, ఒక ఆర్క్ వచ్చింది అప్పటి నుంచి ఇంకా టేకప్ రావడం జరిగింది అన్నమాట. నేను నాకు లక్కీగా